చెరుకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్సీపీ నేతలు చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ఉన్న గాజులమండం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేపట్టారు. రైతులకు వెంటనే బకాయిలు ఇవ్వాలని, చెరుకు ధర పెంచాలని, కటింగ్, రవాణా ఛార్జీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి తదితర నేతలు పాల్గొన్నారు. రైతుల నుంచి టన్నుకు 3,000 చొప్పున చెరుకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా, కటింగ్ ఛార్జీలను కూడా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాము, మీరు కోరిన విధంగా అన్నీ చేస్తాము, అలాగే మీ ఇష్టమైన రేట్లకి సరుకులు అమ్ముకోవచ్చు అని చెప్పి పెద్ద పెద్ద పరిశ్రమలకి, వ్యాపారస్తులకి రెడ్ కార్పెట్లు వేసి రా అనేసి పిలుస్తున్నారు. కానీ ఈరోజు వ్యవసాయస్తుల మీద చూస్తే సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. కనీసం వాళ్ళకి ఇచ్చే ధరలో 2 సంవత్సరాలు బకాయిలు పెట్టారు, మద్దతు ధర ఇవ్వట్లేదు. అలాగే మీరు చూస్తే స్టేట్ అడ్వైజరీ ప్రైస్ కూడా నిర్ణయించకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పుడు చూసినా సింగపూర్ చేస్తాను అంటారు. నిజమేనేమో, ఎందుకంటే సింగపూర్లో అనేది వ్యవసాయం లేదు. సో ఈ వ్యవసాయాన్ని మొక్కలో తుంచేయాలి. మొక్కై పీకేస్తే అందరికీ తెలిసిపోతుంది. సో నీళ్లు పోయకపోతే అదే చచ్చిపోతుంది కదా. ఆ చందంగా వీళ్ళకి బకాయిలు ఇవ్వకుండా, వీళ్ళు చెరుకు వేయకుండా, వీళ్ళు అలాగే ఉండిపోతే ఈ భూములంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని ఆయనకు సంబంధించిన సూట్లు వేసుకున్న వాళ్ళకి లాభం చేకూర్చి ఈ పంచలో ఉన్న వాళ్ళని ఎటు కాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు.